తమిళనాడు తర్వాత ద్రావిడ మూవ్మెంట్ అంటే ఈ చిన్న కులాలందరూ కూడా మేమంతా ఒక క్యాన్యం చేస్తున్నాం. పెరియార్ రామస్వామి నాయకర్ ఆయన తమిళనాడు స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుసా మీకు అందరికీ? ఆయన మంగళాయన, వాళ్ళ తండ్రి కరుణానిధి పాటల రచయిత. ఆయన ఏం చెప్పిండంటే మనమంతా మెజార్టీలమంతా ఒకటి ఉండాలన్నాడు. ఏం చెప్పిండంటే రాము కనబడితే విడిచిపెట్టింది, బాబుడు కనబడితే తన్ని తరమేనాడు. ఏమన్నాడు? బాము మంచిది, అది వేస్తే మళ్ళా చికిత్స చేసుకోవచ్చు. బాపనాడు కలుషితం చేస్తాడు. ఏం చేస్తాడు? అరే నీకు ఆ గుడిసు తీరకపో చచ్చిపోతావు అంటాడు. వాడే చెప్తాడు. నువ్వు జాతకం చిట్టమ్మ రాసింది మారదని వాడే చెప్తాడు. అది మంచిగా కావాలంటే ఆవులు తీస్తారా, కదిరి పని తీస్తామంటే బాదాం అంటాడు, ఇంకేమంటాడు, రాజు పలుకులు అంటాడు. అవన్నీ ఎప్పుడు మనం తిన్నాం. లాస్ట్ ఏం చేస్తాడు వాటిని? అవన్నీ క్లీ చేసి ఊట కట్టుకొని పోతాడు. అవరగాళ్ళ మనం చేస్తాడు. వీళ్ళేం అడుగుతారు, వీళ్ళేం అడిగారు? ఇంత మంచి ఇస్తే కోటర్ ఇంత మేకప్ తింటాం, తాగుతాము. ఒళ్ళంతా తత్వంతో వస్తుంటారు. వాళ్ళు ఎంత పని చేస్తారు? ఏ కాంతారు లేనప్పుడు, ఏ ఆంక్ష లేనప్పుడు, బ్రహ్మంగారు లేనప్పుడు, ఆయన లేనప్పుడు, ఈయన లేనప్పుడు ఒకరి నుంచి ఒకడు వైద్యం నేర్చుకున్నట్టు నేర్చుకొని ఉన్న చరిత్రని పాటల ద్వారా మౌఖికం అంటారు. అంటే మౌత్కు మౌత్ అంటారు. ఒక నోటి నుంచి గుసగుసలు అంటారు చూడు. అటువంటి ఒప్పికతను తీసుకొచ్చింది మనకి ప్రపంచానికి. ఈరోజు ఒప్పికత ద్వారా అన్ని తెలుస్తున్నది. నాకెట్లా పుట్టింది చెప్పిండు, ఉల్లిగారం ఎట్లా వచ్చింది చెప్పిండు, దాంట్లో నెగ్గట్టు చెప్పిండు, పాలు చెప్పిండు, పెరుగు చెప్పిండు, నెయ్యి చెప్పిండు. నెయ్యి పాల నుంచి పెరిగేసినాక నెయ్యి వస్తాను ఎవరికి తెలుసు? పాపలను తెలుసా? తింటాడు. ఎవడెక్కడ తింటాడు? మనకేమంటాడు? తినొద్దు అంత మళ్ళా పెళ్లిలో అరే విస్తారం ఉన్నది, మొత్తం సాకారం పెట్టుకుంటాం. షాపులు ఎవరు ఉన్నాయని? మిఠాయి షాపులు. మాడవాళ్ళు మంట కొనాలి, మటన్ కొంటే ఎవరు కొనాలి? మనకు లాభం అవుతుంది. ఏం చేయాలి మనము? మందు తిండి ఎక్కడ ఉన్నదో మందు అక్కడ పెట్టాలి. ఆపరేషన్ ఇంకోసారి చేస్తే పోతుందా? ఆపరేషన్ చేయాలి. సర్జన్ అంటారు దాన్ని. డాక్టర్ ఏమంటారు? సర్జన్ అంటాడు. మొట్టమొదటి సర్జన్ ఎవరు ఇక్కడ ఈ దేశంలో? సర్జన్ చేసి మొత్తం ఆపరేషన్ చేసిండు. చెప్పిండు రాజ్యాంగం ఎట్లా నడవాలి, ఎవరేం చేయాలి, ఎన్నికలు ఎట్లా జరగాలి, ఎవరి దగ్గర ఏం పని ఉండాలి, ఏ కానూన్ ఎట్లా చేయాలని చెప్పిండు. అందరికి సమాన ఓటు హక్కు ఇచ్చిండు. పైసల్లోనికి అయితే పైసల్లోనికి అయితే అంతకుముందు ఏముండే? చదువుకున్నానికి ఓటు హక్కు ఉండే, పైసలు ఉందనుకోండి. ఓటు ద్వారానే కదా ఈరోజు మన గౌరవం ఉన్నది. ఓటు లేకపోతే మనం గొర్రెలను, మేకలను, పుట్టలను, గిట్టలను లెక్క కూడా తీసుకోకపోతుంది. లెక్క చేయండి రా నాయన అంటే వాడు బ్రిటిష్ వాడు 1931 లెక్క చేసిండు. మనది గొర్రెల లెక్క ఉన్నది, పక్షుల లెక్క ఉన్నది, బర్రెల లెక్క ఉన్నది, గుట్టల లెక్క ఉన్నది, చెట్ల లెక్క ఉన్నది, మనుషుల లెక్క ఉన్నదా? మొన్న రాహుల్ గాంధీ పుణ్యాత్ముడు మళ్ళా డిమాండ్ చేసి అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ 30 ఏళ్ళు కొట్లాడితే, అంతకుముందు కాంచీరామ్ కొట్లాడితే ఇప్పుడు లెక్కలు తీస్తామంటారు. ఆ లెక్కలన్నా కనీసం రేవంత్ రెడ్డి నేను కృతజ్ఞత చెప్తున్నా. ఒక 2% ఖచ్చితంగా బీసీల లెక్కలు తీసినందుకు రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తేలుతున్నాయి కదా. దీంట్లో ఎంతమంది ఉన్నారు? అన్నం పెట్టాలంటే కిలో పెడతామా? ఎంతమంది ఉన్నారు? ఏం సంగతి అని పెడతాం. మరి స్కీములు ఎట్లా పెడతావు, పథకాలు ఎట్లా తెస్తావు, రోడ్లు ఎట్లా వేస్తావు, దవాఖాన్లు ఎట్లా చూపిస్తావు, రెవెన్యూ ఎట్లా ఉంటది, ఇంకా పోలీస్ స్టేషన్లు ఎన్ని కావాలి అని తెలవాలంటే లెక్క తెలవాలి. లెక్క తెలిస్తేనే పక్క ఉంటది. లెక్క తెలియకపోతే ఇష్టం వచ్చినా మందులు తెస్తావు. వ్యవసాయం చేసేటప్పుడు విత్తనాలు తెస్తావు, పాకెట్ ఎక్కడికి 2, 3 పాకెట్లు అని అనుకుంటావు. ఎక్కువ యూరియా సంచున్నాళ్ళు అంటావు, తెచ్చి పెట్టుకుంటావా? లెక్క ప్రకారంగా అన్ని తెచ్చుకుంటాం. ఆ లెక్క మనం అందరం చెప్తున్నాం. లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవడేంటో, ఎవడేం పని చేస్తుందో, ఎవరితో కాళ్ళు ఉన్నాయో, ఎవరితో ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఎవరితో బ్యాంకులో దొంగలు ఉన్నారో, ఎన్ని వేల కోట్లు తీసుకుపోతున్నారు వీళ్ళంతా. ఏమైనా పని చేస్తున్నాం? మేము ఎండో నిలబడతారో ఇంతసేపు ఆడికెళ్ళిన దాకా ఏం నిలబడో, ఏం చెప్పావు? బ్యాంకుల సొమ్మంతా వేసుకొని నీ ఐఎస్ఎం మీద అమెరికా దిగకపోతావా? ఇప్పటి నుంచి బ్యాంకులో కూడా లోన్ అందరం తీసుకోవాలి. మీరంతా ఏం చేయాలి? ఇక్కడనే 500 మంది కూర్చోవాలి. పోయి లోన్ రావాలి, ఇది మేము కట్టుకున్నాం, మా పైసలు మాకు
మేము ఏమున్నది గొల్ల కుర్మలకు సత్యవంతులను ఉన్నది, పాత మీద నిలబడతానన్నది. పైసా ఎవరికైనా లోన్ ఇచ్చి ఎవరు ముందు కడతారు? మనం కడతాం. ఉన్నదా లేదా? కొట్టుండి సప్పట్లు. కూడా ఇక నుంచి కుండ ఎక్కడ ఉన్నదో అక్కడ మందు పెట్టాలి. కుండ ఒక్క దగ్గర ఉంటే మందు ఒక్క దగ్గర ఉంటే ఇది జరిగేది కాదు, పోయేది కాదు. మనం మిగతా కులాలతో కూడా మంచిగా ఉందాం. వాళ్ళు మంచిగా ఉంటే మనం చేద్దాం. వాళ్ళు కొట్లాడకు వస్తే మనం కొట్లాడ చేయకపోతే అది కాదుగా, అది కానే కాదు కదా. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మనము పెళ్లిళ్ళల్లా పుట్టెంటికలు ఎడుకోవాలి. ఎల్లమ్మ దగ్గరికైనా ఓ పీరప్ప దగ్గరికైనా ఓ దేవుడు ఉండగా ఇంకో దేవుడు ఎందుకయ్యా? నీ ఇంటి దేవుడు అని చెప్తావు, అన్ని చెప్తావు, తీసుకపోతావు, ఆడికి పోతావు, తిరుపతి పోతావు, పైసలు ట్రైన్ లో పోతావు, అన్న పోతావు, ఇల్లు అవుతావు. ఆటలు కూడా ఎంటికలు కూడా పోయి ఆవుటిని కూడా అమ్ముకుంటావు. మన దేవుళ్ళ దగ్గరికి పోవాలి, మన పోషమ్మ దగ్గరికి పోవాలి, మన బీరప్ప దగ్గరికి పోవాలి, మన మాంకాల దగ్గరికి పోవాలి, మన ఏడుపాల దగ్గరికి పోవాలి. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ అమ్మ దేవతలు. ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి? అమ్మ దేవతల దగ్గర విజయభవన్ దగ్గరికి పోవాలి. ఒక్కళ్ళ తల్లి మా పంటలు మంచిగా ఉండాలి, మేమందరం మంచిగా ఉండాలి, మా భారతదేశం అంతా మేమందరం కలిసి ఉండాలి. హిందువులం అంతా హిందువులం, మనం అందరం హిందువులమే. నీ ఒక్క కేంద్ర పెత్తనము ఒక్కరికి 1% లేడు, 1%, 2% లేడు. ఉండడం సార్ మనం నాటం పోస్తే అందరికీ బొక్కలు, ముక్కలు, పేగులు, దొబ్బలు, అన్ని పళ్ళ సరిగా వరకు అది